ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏమనమ్మా, నాకు కట్లు కాసేపట్లో తీస్తామంటున్నారు. విహారీ గారికి చెప్పారా అమ్మా? ఇందాక విహారికి కాల్ చేశాను, కానీ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. లక్ష్మి గారు వచ్చేసారా? మీకు కళ్ళల్లో ఇరిటేషన్ ఏమి లేదు కదండి? ఇరిటేషన్ ఏమీ లేదు డాక్టర్. అయితే మీకు కట్లిప్పేయచ్చు. డాక్టర్ గారు, విహారీ గారు ఇంకా రాలేదు. వాడెప్పుడొస్తాడో తెలియదు కదమ్మా. ముందు కట్లు తీయనివ్వు. ఈలోపు విహారీ కాల్ చేస్తే తనని రమ్మని చెప్తాను. నర్స్, చెప్పండి సార్. మీరు సిజర్ తీసుకుని అమ్మాయి కట్లిప్పండి. అలాగే సార్. అమ్మా, అమ్మాయి కూర్చొని తిప్పండి. ఏమనమ్మా, విహారీ గారు వచ్చారమ్మా? విహారీ, విహారీ గారు మీకోసమే ఎదురు చూస్తున్నాం. సారీ డాక్టర్, కొంచెం లేట్ అయింది. లక్ష్మి, ఇప్పుడు కట్లు తీనా? నర్స్, ఆ సిజర్ ఇటు ఇవ్వు, నేనే కట్ చేస్తాను. లక్ష్మి, ఇక నీ జీవితంలో చీకటి రోజులు ఈ రోజుతో ముగిసిపోతాయి. రుక్మిణి గారు చేసిన గొప్ప త్యాగంతో నీకు చూపు వస్తుంది. అమ్మా లక్ష్మి, కట్లు తీయగానే కళ్ళు ఒక్కసారిగా తెరవద్దు, నెమ్మదిగా తెరవాలి. లక్ష్మి, ఇప్పుడు కళ్ళు నెమ్మదిగా తెరవమ్మా. చూపు వచ్చిందని అంబికమ్మకి తెలిస్తే తను చేసే కుట్రని కప్పిపుచ్చేస్తుంది. అదే నాకు చూపు రాలేదని చెప్తే మళ్ళీ ఏదో ఒక ప్రయత్నం చేస్తుంది. అప్పుడు ఆమె కుట్రని ఇంకోసారి రిపీట్ చేయకుండా ఆపచ్చు. అమ్మా లక్ష్మి, ఇవి ఎన్నేళ్ళమ్మా? నాకు ఏమీ కనిపించడం లేదు డాక్టర్. ఏంటి, కనపడట్లేదా?
లక్ష్మి నీకు కనబడడం లేదా? అవును డాక్టర్, నాకేమీ కనిపించడం లేదు. అయ్యో లక్ష్మి, డాక్టర్ ఆపరేషన్ సక్సెస్ అని చెప్పారు కదా, ఇంకా తనకి చూపు రాకపోవడం ఏంటి? లేదు మేడం, తనకి చూపు రావాలి, కానీ ఇలా ఎలా అయిందో అర్థం కావడం లేదు. డాక్టర్, మీరు ఎలాగైనా తనకి చూపు వచ్చేలా చేయండి. ఇలాంటి పరిస్థితుల్లో తనకి చూపు రాకపోతే ఇంకేం చేసినా తనకి చూపు రానట్టే. యమునమ్మ, విహారీ గారు, అంబికమ్మ కుట్రని తెలుసుకోవడం కోసం నేను మిమ్మల్ని కంగారు పెడుతున్నాను. నన్ను క్షమించండి. ఏంట్రా ఇలా జరిగింది? నువ్వేంట్రా అలా ఉన్నావు? ఒక్క నిమిషం అమ్మా, నేను ఇప్పుడే వస్తాను. లక్ష్మికి ఇంకా చూపు రాదు. దాని చేత ఎలాగైనా ఈ డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టించుకోవచ్చు. డాక్టర్ గారు, రిపోర్ట్స్ వచ్చాయా? వచ్చాయి. ముందు మీరు కూర్చోండి. ఏ ప్రొసీజర్కి పాసిబిలిటీ ఉంది డాక్టర్? నాకు మా బాబుకి పిల్లలు ఎలా కలుగుతారు? సరోగసి ద్వారా మీ అమ్మాయి ఎగ్ని, మీ అల్లుడు గారి స్పర్మ్ని వేరే అమ్మాయి వూమ్లో బేబీగా పెంచితే డిఎన్ఏ శాంపుల్ టెస్ట్ చేసినా కానీ లీగల్గా మీ బేబీ అవుతుంది. సరోగసియా? అవును పద్మాక్షి గారు. మీరు చెప్పిన విధానం ద్వారా నాకు పిల్లలు కలుగుతారంటే నాకు ఓకే డాక్టర్. 100% పాసిబిలిటీ ఉంది. బట్ మీ బేబీని క్యారీ చేయడానికి హెల్దీ గర్భాన్నిచ్చే అమ్మాయిని వెతకాలి. ఆ సంగతి నేను చూసుకుంటాను, మీరేం వరీ అవ్వకండి. అత్తయ్య అత్తయ్య అత్తయ్య, చండ వేగ